ఆహా! అదృష్టం అంటే మీనరాశి వారిదే. జనవరి మాసంలో మీనరాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. మీ కాళ్ళు దన్నిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. అంతటి అదృష్టం అనేది ఇప్పుడు మీ జీవితంలో చూస్తారనే చెప్పాలి. అసల మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరికేం జరగబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏం జరగబోతుందో చూసేద్దామా? మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది. ఈ మీన రాశి జాతకులు ఏ జన్మీయ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. మీన రాశికి చెందినవారు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీన రాశి చివరిది. మీన రాశి ఎక్కువగా శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వం రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒక దాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడినది. మీన రాశివారు ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. మీన రాశివారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాల్లో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రముగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీకు అంతా కూడా ఇప్పుడు బాగుంటుందనే చెప్పాలి. మీన రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు కూడా పొరపాటు పడుతూ ఉంటారు. మీన రాశి వారికి ప్రచార సాధనాలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. ఈ రాశివారు సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. మీన రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనయోగం అనేది కూడా కనిపిస్తూ ఉంది. డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ మీన రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కానీ స్వంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవ అనుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సువర్ణభరణాలు తనఖా పెట్టడం అనర్థం అవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం అనేది వరిస్తుంది. మీన రాశివారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పవచ్చు.
ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందటం వీరికి చేత కాదు. మీన రాశివారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. వీరికి ఎవరి పనైనా కూడా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వీరి గొప్ప గుణము. మీన రాశివారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. ఈ రాశివారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. వీరొక్కరూ స్వతంత్రముగా ఏ పని కూడా చేయరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా నమ్మకం ఉండదు. మీన రాశివారికి మానసిక ఆందోళనలు ఎక్కువగానే ఉంటాయి. పనుల పరంగా చేయాలని ఎక్కువగా చూస్తారు. ఈ మీన రాశివారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులు కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. ఈ రాశివారి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ మీన రాశివారు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పాలి. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. వీరికి కళ, సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయ మాటలు ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు మీన రాశివారిని అందుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీన రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీన రాశివారు గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. మీన రాశివారు పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఈ రాశివారికి అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉండబోతూ ఉంది. వీరు నలుపు ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. మీన రాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగంలో వీరు ఉన్నతులుగా ఉంటారు. దయ, జాలి, గ్రహణశీల స్వీకరించే తత్వం గల మీన రాశికి చెందినవారు ఈ మీన రాశి చెందిన వారిలో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.